వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, క్రిస్టియన్ క్రికెట్ క్లబ్ హైదరాబాద్కి ఏంది అగైన్ రండి సార్ సంజయ్ గారు. వన్ మ్యాన్ షో. I would like to take this opportunity to thank Satish garu mammani Hyderabad lunch ikkada pilpichi inta manchi tournament organize chesi. It's very hard to conduct a tournament, but he has done it successfully. Congrats Satish garu and his teammates. And I also congratulate the runners also who have played very well cricket. I think everyone are winners who have played here. I would also dedicate this tournament to my father who ముందుగా రన్నర్స్ మా జట్టు సింహపురి వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్. ఇది ఎక్కడుందన్న? దగ్గర రండి బాబు. వినోద్ బాబు నువ్వు కూడా దగ్గర రండి. అందరు రమ్మని చెప్పు. రండి మీరందరూ రండి రండి. ఫస్ట్ ఫోటో తీసుకొని వినోద్ ఇట్రా. వినోద్ కానీ 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 కాదు, నలుగురు నిలబడమని. క్రిస్టియన్ క్రికెట్ క్లబ్ హైదరాబాద్ వారు ఫైనల్స్లో విజయం సాధించడం జరిగింది. సార్ వచ్చి కప్ తీసుకోవాల్సింది. విన్నింగ్ కెప్టెన్ కెప్టెన్ అందరూ కెప్టెన్స్ ముందుకు రా బాబు. సార్ రండి సార్. చాలా గర్వకారణంగా ఉంది. అందులో సక్సెస్ఫుల్గా మ్యాచ్ జరిగి హైదరాబాద్ విన్నర్స్ అయిన దానికి వాళ్ళ కంగ్రాట్స్. అదే రన్నర్స్ కూడా కంగ్రాట్స్. గెలుపు ఓటములు కాదు, ఫస్ట్ పార్టిసిపేట్ అనేది ఈ ఏజ్లో వచ్చి ఆడారంటే మీకు మరీ అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ చేసిన సతీష్, వినోద్ గారికి, మీ టీమ్మేట్ మొత్తం అందరికీ కూడా. తర్వాత ఎందుకనంటే ఎంపైర్స్ ఉంటారు, మొత్తం ఉంటారు, కానీ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యం. వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసినందుకు కంగ్రాట్స్. అదేవిధంగా ఇటువంటి టోర్నమెంట్ని ఎవ్రీ ఇయర్ జరపాలా వెటరన్స్ అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కాదండి, నాకు అంత తెలుగు రాదు, బట్ ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు అండ్ వినోద్ గారు. యా, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ టూర్నమెంట్ అండ్ వీ లవ్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ ఎంజాయ్ దిస్ every moment of this tournament basically, and that's what for that purpose we are very thankful. We have played with our unit and congratulations to opponents also, Simhapuri team. They have delivered lovely. Hopefully they will come back again in the next season and they will win the cup as well. Good afternoon everybody. ఇక్కడికి వచ్చేసిన మా ఎక్స్ సెక్రటరీ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, మా పెద్దలందరికీ, మా సీనియర్స్ అందరికీ విష్ చెప్తూ, యాక్చువల్గా ప్రతిభ ఎంత ఉన్నా అవకాశం అనేది గొప్పది. మాకు మా టీంకి ఇచ్చి ఛాన్స్ ఇచ్చిన మా బావ సతీష్ గారికి అందరి ముందు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేమనేది ఎవరికి తెలియదు, ఈ టీం ఉంది అని తెలియాలంటే ఒక అవకాశం రావాలి. ఆ ప్లాట్ఫామ్ మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బావ. లాస్ట్ 3 సీజన్ల నుంచి బావతో కలిసి ఆడుతున్నాను. ఏదంటే ఆడుతున్నానే కానీ ఆయన శ్రమ నాకు తెలియదు. ఈ 4 రోజులు లిటరల్గా ఆయనతో తిరిగి చూశాను. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో నేను కళ్ళతో చూశానండి. చూసిన తర్వాత ఒక క్రికెట్ లవరు క్రికెట్ గురించి ఎంత దూరం పోతాడనేది నాకు బాగా అర్థమైంది. మా బావ కష్టపడితే వెనక కనిపించింది బ్యాక్ బోన్ వినోద్ అన్న, మా సీనియర్, మా టీం కెప్టెన్, మా ఎక్స్ కెప్టెన్, చాలా కష్టపడ్డాడండి. ఎస్ మా సీనియర్ గర్వంగా చెప్తాను, ఎస్విసిఏ సీనియర్ బాగా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డారో నేను వారం నుంచి వాళ్ళని వాచ్ చేస్తున్నాను. వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఆడిచ్చి మీరు ఇంత కష్టపడారు. సో హైదరాబాద్ నుంచి వచ్చారు, ఏలూరు నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అట్మాస్ఫియర్లో, ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో, ఒక ఫ్రెండ్లీగా టోర్నమెంట్ కండక్ట్ చేసి హ్యాపీగా ఆడాము. జనరల్గా 20+ వాళ్ళు ఏంటంటే స్కూల్కో కాలేజ్కో బంక్ కొట్టి ఆడతారు, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ 40+లో ఉద్యోగాలు చేసుకుంటూ, ఫ్యామిలీ లీడ్ చేసుకుంటూ, తెలియకుండా వచ్చి ఆడడం అనేది చాలా గొప్ప విషయం. సో అన్ని పనులు మానుకొని ఈ 4 రోజులు సహకరించి అందరు నాతో పాటు ఆడిన నా టీమ్మేట్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ శ్రీధరు, కార్తీక్, మా సీనియర్ శంకరన్న, నా ఫ్రెండ్ భాస్కరు, వీళ్ళందరూ టీంలో ఆడిన వాళ్ళు అయితే ఆడని వ్యక్తులు కూడా బయట ఉండి మాకు సపోర్ట్ చేసి, సురేష్, సందీప్, చారి వీళ్ళంతా మాకు బాగా సపోర్ట్ చేశారండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లేయర్స్ వెల్ డన్. బాగా ఆడాము. గెలవలేకపోయినా కూడా మనం మనసులు గెలిచాము, చాలు. ఇంత దూరం వచ్చాము ఈ టీం తీసుకొని, ఇంత పెద్ద ప్లేయర్స్ తోటి మనం పోటీ పడుతూ ఫైనల్ దాకా వచ్చామంటే అది మన కప్పుతో సమానం. రియల్లీ సంజయ్ గారు,
మీ అందరితో ఆడినందుకు చాలా ప్లెజర్ ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అందరికీ. గత ఒక నెల రోజుల నుంచి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఎంతో ఇంట్రెస్ట్తో నేను ముందుకు వచ్చాను. ఆ ముందుకు వచ్చినప్పుడు నాకు అంగబలం కానీ ఆర్థిక బలం కానీ అన్నిటికీ ఒక మనిషే. అది ఎవరో కాదండి, గాదిరాజ్ వినోద్ కుమార్, మా బావగారు. అది టోర్నమెంట్ ఇట్లా పెట్టాలనుకుంటున్నాను వినోద్, నాకేం చేయాలో తోచట్లేదు అని అంటే, నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో, నీకు ఎలాంటి సాయం కావాలో నాకు ఒక మాట చెప్పు, మెసేజ్ చెయ్యి. నేను చాలా అంటే దొరకడా మనిషి నాకు, అట్లాంటిది అన్నీ ఫోన్లోనే దొరుకుతాడు అనమాట. ఆ ఫోన్లలోనే నాకు మెసేజ్ అనమాట, నువ్వు ముందుకు వెళ్ళిపోరా, నీకు ఏం కావాలో నేను చేసి పెడతాను అన్నాడు. ఈ రోజు దాకా ఆ ఫోన్లలోనే వెళ్తున్నాయి, మెసేజ్లు వెళ్తున్నాయి, నాకు కావాల్సినవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు మా బావగారు వినోద్. ఎందుకో తప్పు జరిగింది, నిన్న 4వ ఓవర్ ఇలాపోయాను, బెస్ట్ బ్యాట్స్మెన్ రాలేకపోయింది. అందరి ముందు క్షమాపణ కోరుకుంటున్నాను, క్షమించు బావా. నెక్స్ట్ ఇయర్ నుంచి 4 ఓవర్లు ఇస్తాను, అవతల అడిగి 5వ ఓవర్ కూడా ఇచ్చేస్తాను. బట్ టోర్నమెంట్ అనగానే నేను అడగంగానే వచ్చిన దానికి హైదరాబాద్ కానీ, ఏలూరు కానీ, ఒంగోలు కానీ, గూడూరు కానీ, నెల్లూరు SVCA కానీ వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. కానీ నేను ప్రిస్టైన్ వాళ్ళని మాత్రం చాలా కష్టపెట్టానండి. మీరు ఎలాగైనా టీం రావాలి అని అంటే వెంటనే చెప్పారు, రెండో టీం కూడా అని అంటే పాపం ట్రై చేశారు కానీ రాలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఇంకా టీమ్స్ పెంచుకొని 8 టీమ్స్ చేసుకొని, ఇంకో గ్రౌండ్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ, 8 టీమ్స్తో తయారు చేసుకొని మంచి టోర్నమెంట్ జరపాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద టీమ్ ప్లేయర్స్ అండ్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ అండ్ టు మై NDCA ఎక్స్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు. మనం అడిగిన తంతే నేను వస్తాను సతీష్ మీరు చేయండి అని అనగానే ఓపెనింగ్కి క్లోజింగ్కి వచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ముఖ్యంగా వీళ్ళిద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. చివరిగా నేను ఒక మాట చెప్తాను సార్. క్రికెట్ అంటే ఎటుంటుందంటే, క్రికెట్ ఆడుకున్న గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు, మధ్యలో మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ క్రికెట్ ఇంపాక్ట్ లైఫ్ మీద ఎంత ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనే దానికి నెల్లూరు చాలామంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నా కారు, నేను బ్రతికే బతుకు, తినే తిండి అంతా క్రికెట్ వల్లే. అంటే ఏదో దీనిలో ఉద్యోగం సంపాదించో స్పోర్ట్స్ షాప్ పెట్టుకునే కాదు, 2 నిమిషాలు చెప్పేస్తాను. క్రికెట్ ఆడుకుంటూ ఉంటే నేను కోవిలో యూత్ లీడర్ని. ఈ పోలీస్ స్టేషన్ ఎస్ఐలో మాట్లాడి, సీఏతో మాట్లాడి, ఎంఆర్తో మాట్లాడాలన్న పెద్ద సంగతి. నాకు ఒక మిత్రుడు ఒక ఆఫర్ ఇచ్చాడు, ఒక మ్యాచ్ ఆడాలి నువ్వు వచ్చి అని. ఆడతానని చెప్పా. ఆ మ్యాచ్ ఎవరికంటే ప్రెస్ వర్సెస్ రెవెన్యూ పోలీస్తో కలిసి, పోలీస్ SP గారు కలెక్టర్ గారు 11తో మేము మ్యాచ్ ఆడాలి. అక్కడికి వెళ్తే మీడియా వాళ్ళతో చాలా క్లోజ్గా ఉన్నారు. అంటే చేతులు పైన వేసేసి కలెక్టర్ SP ఏంద్ర ఇంత క్లోజ్గా ఉన్నారు, మీడియాలో ఎంత వాల్యూ ఉందని చెప్పి ఆ మ్యాచ్ కారణంగా నేను మీడియాలోకి వెళ్ళాను. 20 ఏళ్ల క్రితం చెప్పాను నేను. 20 ఏళ్ల క్రితం వెళ్ళి నేను ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను, 10 సంవత్సరాలు TV స్టాఫ్ రిపోర్టర్ చేశాను, ఇప్పుడు ఓన్ ఛానల్ పెట్టుకున్నాను. వాయిస్ ఫైవ్ బాగుంది లైఫ్ నాదైతే బాగుంది, చాలా బాగుంది, బాగా లీడ్ చేస్తూ ఉన్నాను. దీనికి కారణం ఏంటంటే ఓన్లీ క్రికెట్. ఇంత మంచి క్రికెట్ నాకు ఇచ్చిన మా ఫరూక్ అన్న, మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో లైఫ్ లాంగ్ వాళ్ళు వస్తే ఎందుకు నిలబడిపోతామంటే ఆ రెస్పెక్ట్, ఆ గురుభక్తి అంతే. అది మేము చెప్తే ఇంకొక తెచ్చుకుంటే రాదు. క్రికెట్ మాత్రం మాకు మా లైఫ్లో మా లైఫే క్రికెట్ అంతే నాకైతే. థ్యాంక్ యూ.